బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగాల స్వామి కాలనీ వద్ద ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలో పాల్గొన్న 11 జతల ఎడ్లు. సూళ్లూరుపేట జాతీయ రహదారిపై ఎంఆర్ గ్రాండ్ హోటల్ రోడ్డు ప్రమాదం. అర్ధరాత్రి 1:30 గంటలకు అదుపు తప్పి బోల్తా పడిన మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు. నాయుడుపేటలో కేకే కళ్యాణ మండపంలో విద్వా కేంద్ర ప్రైవేట్ పాఠశాల 13వ యానివర్సరీ వేడుకలు. హాజరైన ఎంఈఓ మునిరత్నం, శ్రీవేమ విద్యా సంస్థల అధినేత శ్రీనివాసులు రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లోని సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరాల ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ఎడ్ల పరుగు పందాలు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయని పలగాటి భాస్కర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ పవన్ అన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట మండలం కుక్కుపాడు పంచాయతీ పరిధిలోని లింగాల స్వామి కాలనీ వద్ద వెలసిన శ్రీ కామాక్షిదేవి సమేత మహాలింగేశ్వర స్వామి దేవాలయ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 11 జతల ఎడ్లు పాల్గొన్నాయి. 300 మీటర్ల దూరం చొప్పున ఈ బల ప్రదర్శన పందాలను నిర్వహించారు. జనం భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. పందెం నిర్వహిస్తున్న ప్రదేశంలో ప్రజలు బారలు తీరి ఎడ్ల పరుగు పందాలను తిలకించారు. ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి పోటీలు నిర్వహించడంతో ఎంతో ఉత్సాహంగా ప్రజలు పాల్గొన్నారు. మొదట బహుమతి గెలుపొందిన భాస్కర్ రెడ్డికి 30,000, ద్వితీయ బహుమతి భాస్కర్కి 20,000, తృతీయ బహుమతి బట్టయ్యకు 10,000, నాలుగో బహుమతి రమణయ్యకు 5,000, ఐదో బహుమతి ఏడుకొండలకు 3,000 వంతున నగదు బహుమతి ఆలయ కమిటీ సభ్యుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వరదనమేటి రామయ్య శెట్టి, గెంజి సుబ్రహ్మణ్యం శెట్టి, సూరిశెట్టి సురేష్ శెట్టి పాల్గొన్నారు. ఎవరైనా లోపల కర్రల బయట మాత్రం చూడండి, లోపల ఎవరు రావచ్చు. ఇద్దరు కదక్తాయి, పైన పడతాయి. అందువల్ల బయటకు రండి. దయచేసి బయటకు వెళ్ళండి. కోట్ల నుంచి బయటకు వెళ్ళగలరు. ఎత్తులు వస్తున్నాయి. రండి, అదే కనిపించారు కదా. బండి పందెంలో పూర్రాజా పందెంలో మొదటి జతగా ప్రదర్శనిస్తున్నాయి వెంకటేశ్వర స్వామి మొదటి జతగా పోటీలో ఉన్నాయి. లైన్ దాటాలి, టైర్లు వెనకాల లైన్ దాటాలి. బయట కల్లూరు కొత్తపాలెం గ్రామం వాకాడు మండలం తిరుపతి జిల్లా వారి జత బయలుదేరి రావాలి.
రెండో జత వారు బయలుదేరి రావాలా. భట్ట కాటయ్య గారు కల్లూరు కొత్తపాలెం వారు బయలుదేరి రావాలి. మీరు గిట్టంతో మీరు అవుతారు ఎవరు రాదు. మీరు యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి డైరెక్షన్ ఏమవుతుంది. మీరు ఊరికే ఉండండి. నిమిషాలకి ఎన్ని తిరుగుతా నిన్న రౌండ్ తిరుగుతాను. అందరూ చప్పట్లు కొట్టండి. జనాలు విధులు కేకలేయాలా. పరిగిస్తారు. ఒకరిని ఒకరు సహకరించుకొని ఈ ప్రోగ్రామ్ ని చాలా సక్సెస్ పూర్తితో నెక్స్ట్ ఇయర్ కూడా ఏదో కొంత కాకుండా భట్ట కాటయ్య గారు కల్లూరు కొత్తపాలెం గ్రామం వాకాడు మండలం. రెడ్డి గారు కోట గ్రామం కోట మండలం తిరుపతి జిల్లా వారు రెడీగా ఉండాలి. వయసులో చిన్నవాడే కానీ ఏ కార్యక్రమానికి అందరికీ కూడా వేలంగా భావించి అందరికీ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి యువకులు నాగలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు పౌరులు డబ్బులు పబ్లిక్ కానాల మట్ట తీయండి. అది పడపందం పెట్టాడు. ₹1,00,000 ఫస్ట్ ప్రైజ్, రెండో ప్రైజ్ 50,000, మూడో ప్రైజ్ 70,000 పడపందం తెప్పించాడు. చాలా గ్రేట్ పర్సన్. చేసినటువంటి అట పెట్టు శాలువాతో కమిటీ నిర్వాహకులు శాలువా కొట్టాలి. గ్యాప్స్ కొట్టాలి. గట్టిగా చెప్పండి. కొట్టాలా ఏమయ్యా వాచ్లో సత్తు పట్టాలి క్లాస్ తిరుపతి జిల్లా కోచమండలం గూడలి గ్రామంలోని కొండపై వెలసిన శ్రీ పర్వత వర్ధిని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పలుమల్ల వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చలవ పందిళ్లు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు లేకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని, కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే శివరాత్రి పర్వదినం రోజు అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. అదే రోజు సాయంత్రం జరగనున్న స్వామి అమ్మవారి శాంతి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి స్వామివారి ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. కాబట్టి వచ్చి చూసుకోండి. రేపు చెప్పారనుకుంటే అదే ఒక సంవత్సరం రామకుమార్ రెడ్డి
అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి అట్నే వేమేశ్వర స్వామికి ఇక్కడ ఇచ్చిన ప్రజలకి అందరికి ధన్యవాదాలు. రేపు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఈ కొండపైన ఏర్పాట్ల కోసంగా మేమందరం వచ్చి పర్యవేక్షిస్తున్నాము. చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. భక్తులు వేలాది మంది వచ్చి పాల్గొంటారు. ఈ గుడి యొక్క ప్రసిద్ధి ఇప్పుడు కాదు, మేము చిన్నపిల్లలప్పటి నుంచే గోడలు అంటేనే ఈ చుట్టుపక్కల గూడూరు తాలూకాలో అందరికీ గోడలు అంటే ఒక ప్రత్యేకమైన క్షేత్రం. అది గోడలు ప్రత్యేకం చిత్రం. ఇక్కడ వెంకటేశ్వర పాదాలు కూడా వెంకటేశ్వర ఇక్కడ పాదంతో ఇక్కడ తొక్కిపోయినాడని నిదర్శనంగా కూడా వెంకటేశ్వర పాదం ఇక్కడ ఉంది. ఇటువంటి మహాపుణ్యక్షేత్రం ఈ గోడలి కొండపై ఉండే యొక్క దేవాలయం. కాబట్టి భక్తులందరూ ఈ సౌకర్యాల కోసం అన్ని సదుపాయాలు చూస్తున్నాం. అన్నప్రసాదం కార్యక్రమం ఉంది, సాయంకాలం కళ్యాణం ఉంది 6 గంటలకి. దానికి అందరూ భక్తులందరూ చేసి ఆ స్వామిని ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. భీమేశ్వర స్వామి దేవస్థానం గోడలి నందు మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా మన ఎమ్మెల్యే గారైన కాశీ సునీల్ గారి వారి ఆధ్వర్యంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో కానీ ఈ దేవాలయంలో జరిగే కార్యక్రమం అన్నీ సక్రమంగా చేయొచ్చు. రేపు కావాల్సిన అన్ని వసతులను భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అలాగే వారికి కావాల్సిన మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ఏర్పాట్లు చేయడం, మరియు వచ్చిన భక్తులకి అన్నప్రసాదం మరియు ఇతర ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము తెలియపరుచుకున్నాం. మన గోడలి ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కానీ ఈ దేవస్థానానికి ఎక్కువగా వస్తుంటారని తెలిసి వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా వాకాడు మండలం పరిధిలోని పట్టాంగం గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షిదేవి సమేత పాండురంగేశ్వర స్వామివారి దేవస్థానంలో వాకాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదనారెడ్డి పర్యవేక్షణలో శివరాత్రి పండుగ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
11వ తేదీ శతాబ్దంలో తిరియన్ అనే తమిళ రాజు కాలంలో నిర్మించిందని, అప్పటి నుండి ప్రతి శివరాత్రికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించేవారని, అదే ఆనవాయితీని పాటిస్తూ శివరాత్రి పర్వదినాన్ని అత్యంతంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా స్వామివారికి గణపతి పూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవ కాలాభిషేకం, నానావిధ పరిమిళ పుష్పాలంకరణ, బాబా సంచ వేడుకలతో అత్యంత వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, గ్రామోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. రాత్రి 10 గంటలకు పీజీఎం ఈవెంట్ ఆర్కెస్ట్రా నెల్లూరు వారిచే పాటల కచేరీ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. వాకాడు మండలంలో పంటరంగం గ్రామంలో 11వ శతాబ్దంలో తిరియన్ అనే తమిళ రాజు కాలం నాటి శిలాశాసనం ద్వారా తెలియచేస్తున్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ పాండురంగేశ్వర స్వామి దేవస్థానము పంటరంగంలో ఇలిసి ఉన్నది. అనేక 11వ శతాబ్దం నుంచి అనేక ప్రోగ్రాములు జరుగుతూ ఆ శివాలయ ప్రతిష్ట ఎంతో ప్రాముఖ్యత గావించింది. రేపు 26వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా అనేక ప్రోగ్రాములు జరుగుతున్నవి. 7 గంటలకి రుద్రాభిషేకం ముందు గణపతి పూజ స్టార్ట్ అయ్యి 6 గంటలకి, ఆ తర్వాత ఆ మహాన్యాస రుద్రాభిషేకం స్టార్ట్ అవుతుంది. అవతల విశేష పూజలు మరియు అభిషేకాలు ప్రారంభమవుతాయి. సాయంకాలం 6 గంటలకి ప్రథమ కాలాభిషేకం స్టార్ట్ అయ్యి రాత్రి 12 గంటలకి లింగో ఉద్యోగ కాలాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత అలంకరణ జరిగి స్వామివారి కళ్యాణం ఏకోజామున 3 గంటలకి జరుపబడుతుంది. అందరూ భక్తులు శివరాత్రిని ఉపయోగించుకుని పంటరంగం తరలి వచ్చి ఓళ్ళ భక్తిని చాటుకొని అక్కడ ప్రసాదాలు సేకరించవలసిందిగా మరీ కూర్చున్నాం. రాత్రి 9 గంటలకి టీటీడీ అన్నమాచార్య ట్రస్ట్ వారిచే హరికథా కాలక్షేపం ఉంటుంది. 10 గంటలకి పీజీఎం ఈవెంట్స్ ద్వారా పాట కచేరీ జరుపబడుతుంది. అదేవిధంగా వెంకటాద్రి భజన మండలి వారిచే కూడా భజన కార్యక్రమాలు ఎన్ని జరుగుతాయి. అందరూ పాల్గొని విజయోత్సవంగా శివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఏకసిరి తిప్పపై కొలువైన శ్రీ గౌరీ సమేత భూపతేశ్వర స్వామివారి ఆలయానికి పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులకు వస్తుల ఏర్పాట్లపై గూడూరు డీఎస్పీ గీతాకుమారి పరిశీలించారు. పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తుల అవసరాల దృష్ట్యా మెరుగైన వస్తువులు ఏర్పాట్లకు ఆలయ కమిటీ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆలయ ఆవరణంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఏకసిరి తిప్పకు వచ్చేసిన గూడూరు డీఎస్పీ గీతాకుమారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చిన్న బాలరామయ్య, పెల్లేటి సుబ్రహ్మణ్యం నాయుడు, బసిరెడ్డి హరికృష్ణారెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, వేమసాని శ్రీనివాసులు నాయుడు, మధుసూదన రెడ్డి, ఆలయ ప్రధానార్చకులు ప్రసాదస్వామి పాల్గొన్నారు. नमो वयं वै श्रवणाय कुर्महे समे कामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु
कुबेराय वयश्रवणाय महाराजाय नमः। వాటి కాక డాగ్ స్క్వాడ్ ఉంది. మా సార్ చూసారా వచ్చే ప్రయత్నం చేద్దాం అనుకుంటే అనుకోకుండా వచ్చారు సంతోషం. పొగులైతే వస్తా పోతా ఉంటుంది. పడుకునేది ఏముండదండి. రాత్రి 11 గంటలకి లింగోద్భవ కాల అభిషేకం స్టార్ట్ అవుతుంది. పూర్వోచ్చరణే మంగళ విశేషణ విశిష్టాయామశ్యాం శుభతితో గోత్రోద్భవస్య నామధేయస్య కోలకులగోత్రస్య లక్ష్మీ శ్రీనివాస నామధేయస్య నవీన్ హేమ నామధేయస్య విజయ్ గీతా నామధేయస్య నేత్రా సాయి నామధేయస్య సహ కుటుంబ సభాంధవస్య క్షేమస్థైర్యధైర్య. ఏ బండి అడ్డం పెట్టినారు ఎవరో ఇబ్బంది మళ్ళీ గంట కూడా ఇక్కడికి అరగంట పడుతుంది. వీడు పోయి మళ్ళీ కూడా ఇంకేసి పంపించారు. ఎక్కడ కట్టేసి ఏదో కావాలని పెట్టాలి. పార్వతీపుత్రాయ నమః. శ్రీ మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రవృత్తిలీలస్య యత్పరస్య మహేశ్వరః. పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠితే महागणपति देवतानुग्रह आशीर्वचन योग्यता सिद्धि द्वारा सकल कार्य अखिल विजय योग्यता सिद्धिरस्तु. फलित सिद्धिरस्तु. सुब्रह्मण्येश्वर स्वामी దేవతాడని చెప్పి శక్తి సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఇక్కడ అందరి భక్తుల కొంగు బంగారంగా స్వామివారు ఉన్నారు. ఇక్కడ ఆడి కృతిక మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈ దేవస్థానంలో జరుగుతాయి. స్వస్తి. सामप्रेत्य सर्वमयं त्रैमूर्तिरणेश्वरः सर्वज्ञपरमात्मा च सोम सूर्याग्निरोचः अडल्यज्ञमय सोमो पञ्चवक्रसदा शिवा श्री परमेश्वराय नमः. श्री गौरी समेत सभुवनेश्वर स्वामी देवता श्री जयसुरसदा वरदा भवन्तु. एतत्फलं श्री परमेश्वरार्पणमस्तु. श्री गौरी समेत भुवनेश्वर स्वामिने नमो नमः. मंगलनी
నీరాజనం దర్శయామి తేజో నీరాజనం చక్షుషిరసి ధారయాత్ సద్యో జాతాయ వే నమో నమః భవే భవేనాది భవే భవస్మమాన్ భవో భవా సంఘటన చెప్పాలి. ఆ కింద ఉన్నటువంటి పీఠము ఎన్నో తరాల నుంచి కూడా ఇక్కడ ప్రశస్తంగా పూజిస్తూ ఉన్నారు. ఈ దేవస్థానం కట్టేటప్పుడు దాన్ని పక్కన పెట్టేశారు, వేరే విగ్రహం పెట్టాలనేసి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అది అమ్మవారి యొక్క శక్తి ఉన్నటువంటి పీఠం అన్నమాట. అది ఆ పీఠం అమ్మవారి శక్తి అందులో ఉంది. ఈ లోకరక్షక అయినటువంటి జగజ్జనని అయినటువంటి అమ్మవారి యొక్క శక్తి ఉంది కాబట్టి పక్కన పెట్టేసి ఉన్న పీఠాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయడానికి విగ్రహం అయితే తెచ్చారు, కానీ పీఠం మర్చిపోయారు. పీఠం తీసుకురావడం యాదృచ్ఛికంగా ఆ రోజు ఇక్కడ పీఠం కావాల్సి వచ్చింది. పక్కన పెట్టేసిన పీఠాన్ని తీసుకొచ్చి అమ్మవారే ఇక్కడ పెట్టించుకున్నట్టు తమ యొక్క పార్వతి ప్రియ నందనాయ అంటారు అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని. అమ్మ తన కొడుకుని తన దగ్గర పెట్టుకున్నట్లే ఇక్కడ ఆ పీఠం పైన స్వామివారు నిలబెట్టేశారు అనమాట. చూడండి, ఇది ఇంత యాదృచ్ఛికంగా జరిగేటువంటి సంఘటనలు. ఇక్కడ శక్తి సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మహిమ ఏమవుతుందంటే, మనం ఎటువంటి చికాకులు మనం శ్రియమేవామయస్పతి దేవాధేనుర్భాగతః వక్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భకాన్యలక్ష్మీ కాగాదివిదో గాతుం గాతుం విద్వా విద్వా గాతుం గాతుం విద్వా గాతుం గాతుం విద్వా విద్వా గాతుం గాతుం గాతురిదేత గాతుం విదా విదా గాతుం విద్వా విద్వా గాతుం గాతుం విదేత మనసో మనస్పతేత ఇవం ఇవం మనసో మనసస్పతేత ఇవం ఇవ ఇవన్నో నో దేవ దేవ నో దేవ 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 దేవేషు దేవ దేవ దేవేషు దేవేషు యజ్ఞం యజ్ఞం దేవ దేవ దేవేషు యజ్ఞం దేవేషు యజ్ఞం యజ్ఞం దేవ దేవ దేవేషు యజ్ఞం యజ్ఞద్దుస్వాహ స్వాహ యజ్ఞం యజ్ఞద్దుస్వాహ వాచీ. కృపా కటాక్ష అనుగ్రహ ఆశీర్వచన యోగ్యత ద్వారా సకల సౌభాగ్యాలతో మీ యొక్క కుటుంబం అంతా కూడా ఉన్నత పదవులు అలంకరిస్తూ జనరంజక పాలన సాగిస్తూ ఉన్నతోన్నత యోగ్యత పొందాలని చెప్పి మనసారా బ్రాహ్మణ ఆశీర్వచనం ఈ యొక్క దేవస్థానం తరఫున మీకు సాదర ఆశీస్సులు అందజేస్తున్నాం. సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. భాగం దేవేభ్యో వితతాధ్యాయం చంద్రమా స్థిరతి దీర్ఘామాయుః మనోభీష్టవల్లి సిద్ధిరస్తు ఉన్నత పదవీ యోగ్యతా సిద్ధిరస్తు. బ్రహ్మణో వేదాం అమృతేనామృతాం పురీ తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ ఆయుకీర్తిం ప్రచాంతతుః. యజమానస్సు గృహేణ సకలాభీష్ట సిద్ధిరస్తో స్థితిర్వంతో మహాంతో నిర్గణంతో అనయోర్దంపత్యో యజమానస్సు గృహేణ వృత్తిరీత్యా సకల ఉన్నతోన్నత యోగ్యతా సిద్ధిరస్తో స్థితిర్వంతో మహాంతో నిర్గణంతో యజమానస్సు గృహేణ యజమానస్సు ద్వారా జనరంజక పాలనా యోగ్యతా సిద్ధిరస్తో ధ్రువంతో మహాంతో గృహ్ణంతు యజమానస్య వృత్తిరీత్యా ఉన్నతోన్నత యోగ్యతా సిద్ధిరస్తు ఉన్నత పదవి యోగ్యతా సిద్ధిరస్తో ధ్రువంతో మహాంతో గృహ్ణంతు అతి శీఘ్రేణ సకలాభీష్ట సిద్ధి ద్వారా శ్రీ గౌరీ సమేత భూపతీశ్వర స్వామి దేవత ఆశీర్వచన ఫలిత సిద్ధిరస్తో ధ్రువంతో మహాంతో గృహ్ణంతు.
పూజలు. మొదటగా ఇక్కడ పశువుల కాపరులు స్వామివారిని సేవిస్తూ తర్వాతగా స్వామివారి మహిమంతా కూడా ప్రసిద్ధి చెందింది. ఇంతకుముందు చెప్పారు అన్నయ్య గారు వాళ్ళు, మహాభారత కాలంలో ఇక్కడ పాండవులు ఒకరోజు ఇక్కడ విడిది చేసిన, ఒకరోజు చేశారో ఒక నెల పాటు చేశారో, అయితే పురాణాల ఆధారాలు లేవు కానీ పురాణాలు మా పెద్దలు మా తాతగారులు వాళ్ళు చెప్పగా మేము విని, వాళ్ళ తాతగారు చెప్పగా వాళ్ళు మాకు చెప్పగా ఈ చరిత్ర అంతా కూడా ఇక్కడ తెలుపబడింది. ఇక్కడ ముఖ్యంగా ఈ క్షేత్రంలో ఈ చెట్టు ఆరు చెట్టు అంటారు అనమాట. ఈ ఆరు చెట్టు యొక్క ప్రశస్తం ఏమంటే, ఇది మనం ఇంగ్లీష్లో లైటింగ్ అరెస్టర్ అంటాం. మన యొక్క రక్షణ నిలయాల మీద కానీ అన్నింటి మీద కానీ మనం కవర్లు పెట్టి మన పిడుగుపాటు లేకుండా మన సిస్టమ్స్ కానీ అన్నింటినీ మనం కాపాడుకోవడానికి ఏ విధంగా అయితే ఆ యొక్క లైటింగ్ అరెస్టర్ని పెడతారో, ఈ యొక్క ఆరు చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఒక 1 కిలోమీటర్ దూరము ఆ యొక్క పిడుగుల వల్ల ఈ యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ స్థలం మీద ఉండదు అనేటువంటిది ఆ యొక్క తార్కాణంగా చెప్తారనమాట. ఈ యొక్క ఆరు చెట్టు ఉన్న స్థలాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞ వలన అక్కడ అర్జునుడు భీముడు వారంతా కూడా సెర్చ్ చేసి పర్యవేక్షించి ఈ చెట్టు అంటే ఈ చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు నివాస యోగ్యంగా ఉంటుంది అని చెప్పి ఈ స్థలంలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏకశిలా కోనేరులో వాళ్ళు నిత్య ప్రత్యార్థికాలన్నింటినీ కూడా నిత్యానుష్ఠాన క్రమాలన్నింటినీ కూడా సంధ్యావందనాలన్నింటినీ కూడా చేసుకుంటూ ఇక్కడ బకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు తమ యొక్క కామరూప విద్యతో పగలంతా కూడా సూక్ష్మ రూపంలో ఇక్కడ చిన్న గుహ ఒకటి ఉంది, ఆ గుహలోనికి ప్రవేశించేవాడట. తర్వాత రాత్రి కూడా తన యొక్క ఆ కామరూప విధితో అసలు రూపాన్ని దాల్చి ఈ యొక్క గ్రామం అంతా కూడా ఇది ఒక అగ్రహారంగా వెలిసి ఉందని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ అగ్రహారాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేవాడని, అలాంటి ఆ యొక్క బకాసురునికి వెళ్ళవలసినటువంటి వంతు ఒక బ్రాహ్మణ కుటుంబానికి వచ్చిందట. ఆ బ్రాహ్మణ కుటుంబం రోధిస్తూ ఉంటే కుంతీదేవి అక్కడికి వెళ్ళి విచారించి, అమ్మ నీకు ఒక కుమారుడు తల్లి, నాకు 5 మంది కుమారులు ఉన్నారు, ఈ 5 మంది కుమారుల్లో ఒక బలవంతుడైనటువంటి కుమారుడిని నేను పంపుతాను, ఆ యొక్క పీడ విరగడ చేసి వస్తాడు మన గ్రామానికి అని చెప్పి ఆ కుంతీదేవి గారు తన యొక్క కుమారుడైనటువంటి భీమసేనుడిని అక్కడికి పంపగా ఆ బకాసుర వధ చేసి వచ్చి ఈ గ్రామానికి అంతటి కూడా మోక్షం కలిగించాడు అని ఒక కుక్కిటి పురాణము. ఇక్కడ ఈ ప్రాంతానికి ఇది ఏకసిరి అనేటువంటి గ్రామము ఏకశిలా నగరంలో ఒక అంతర్భాగం. ఏకశిలా నగరము అక్కడ వచ్చి మనకు ఒంటిమిట్టలో ఉంది. చక్రపురం అనేటువంటి ప్రశస్తిని ఇక్కడ చెందించారు. అది ఆనాట ఏకసిరి అని ఆ యొక్క వృత్తి పలకడానికి ఇబ్బంది లేక యాకసిరిగా రూపాంతరం చెందిపోయేసి ఇక్కడ గౌరీ సమేత భూపతీశ్వర స్వామి వారు కూడా తమ యొక్క మహిమలతో భక్తుల పొంగు బంగారంగా వచ్చిన వారందరికీ కూడా తమకు కావలసిన వరములు, ముఖ్యంగా సంతానం కలిగవలసిన వారికి, తర్వాత కళ్యాణం కలిగించవలసిన వారికి అందరికీ కూడా వారికి కావాల్సిన కోరికలన్నీ ఇస్తూ భక్తుల పొంగు బంగారంగా స్వామివారు ఉన్నారు. అలాగే ఇక్కడ దర్శించినటువంటి మీకు అందరికీ కూడా స్వామివారు కోరికలు ఇంకా ఉన్నతోన్నత మీరు అలంకరించి ఈ యొక్క దేశానికి అందరికీ కూడా సేవ చేస్తూ అందరినీ కూడా లక్ష్మణంగా కాపాడాలని చెప్పి ఆ యొక్క భూపతీశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా ఉండాలని చెప్పి పూజా కార్యక్రమం చేస్తున్నాం. శ్రీచక్ర నివాసిని కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గౌరీదేవి సకల సౌభాగ్యములకు సౌమంగళ్యములకు ప్రతీకగా, భక్తుల కొంగు బంగారంగా అందరికీ సంతాన ప్రాప్తి, విశేష కళ్యాణ ప్రాప్తి జరిపిస్తున్నారు. కాబట్టి మేరు శ్రీచక్రమునకు ఇక్కడ విశేషముగా కుంకుమార్చన కార్యక్రమాలు జరుపబడతాయి. కాబట్టి భక్తులు అందరూ కూడా ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకుని ఈ యొక్క దేవస్థాన కమిటీ వారు చేసేటువంటి ఏర్పాట్లలో అందరూ కూడా సహకరించి కార్యక్రమాలు విజయవంతం చేయవలసిందిగా 50 మంది భక్తులకి సవినయముగా ఆశీస్సులు అందజేస్తున్నాము. శుభ. శ్రీ గౌరీ సమేత భూపతీశ్వర స్వామివారి దేవస్థానం, యాక్సిరి గ్రామం, యాక్సిరి తిప్ప. మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో దేవస్థానమునందు అత్యంత వైభవపేతంగా జరుగుటకు దేవస్థాన కమిటీ వారు అన్ని కార్యక్రమాలకి సన్నాహాలు చుట్టి ఉన్నారు. రేపు ఉదయం అనగా 25వ తారీఖు మంగళవారం ఉదయమున
ప్రాతకాలమునే గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఋత్వికరణము, స్వామివారికి అమ్మవార్లకు విశేష అభిషేకాలు, తదుపరి గణపతి హోమము, రుద్రహోమము, తదుపరి గ్రామోత్సవం జరుగుతుంది. సాయంకాలం హారతి, తీర్థప్రసాదాలు ఉంటాయి. 26వ తేదీ బుధవారము ఉదయాన ప్రాతకాలమున స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకాలు, తదుపరి సర్వదర్శనము, 9 గంటలకు పైన రుద్రహోమము, తదుపరి మధ్యాహ్నము అన్నప్రసాద వితరణ, సర్వదర్శనం కొనసాగుతుంటుంది. సాయంకాలం 4 గంటలకి జూలపాళెం గ్రామం నుంచి శ్రీ గౌరీ సమేత భూపతీశ్వర స్వామివారి యొక్క శివమాలాధారులతో పాటు స్వామివారి గ్రామోత్సవం వస్తుంది. స్వామివారికి పూర్ణకుంభ స్వాగతం పలకడము, తదుపరి 4:30 మాడవీధుల్లో ఉత్సవ కళ్యాణ విగ్రహాలకి ఎదుర్కోలు జరుగుతుంది. 6 గంటలకి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సాయంకాలము 11 గంటలకు, రాత్రి 11 గంటలకు స్వామివారికి లింగోద్భవ కాల సందర్భంగా విశేష మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు జరుగుతాయి. తదుపరి తెల్లవారుజామున వసంతోత్సవ కార్యక్రమాలతో ఈ యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి గావిస్తారు. ఇది మధ్యలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట జాతీయ రహదారిపై ఎంఆర్ గ్రాండ్ హోటల్ వద్ద అర్ధరాత్రి 1:30 గంటలకు మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. పాండిచ్చేరి నుండి విజయవాడ వెళ్తున్న ఈ బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలియజేశారు. ప్రమాదంలో 17 మంది గాయపడగా వారిని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలిస్తున్నట్లుగా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ తెలియజేశారు. ఎస్ఐ బ్రహ్మానాయుడు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నైట్ 1:30 ఆ టైంకి సడన్ గా అన్ఫార్చునేట్ నిద్రలో ఉండగా బస్ తిరిగి ఒక్కసారిగా పడిపోయింది. ఏమైందో ఒక్క నిమిషం బయటకు వచ్చేదాకా ఎవరికి ఏం తెలియదు. నేను బయటకు వచ్చే సమయానికి ఒక ఇద్దరు మాత్రమే బయట ఉన్నారు, ఇంకా అంత మించి ఎవరు లేదు. ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ బయటకు రావడం చిన్నగా స్టార్ట్ చేశారు. మీరు చూస్తున్నట్టుగా ఎవరికైనా ఇద్దరికి కొంచెం మేజర్ ఇంజరీస్ అయినా, కొంతమంది చిన్న చిన్న మైనర్ ఇంజరీస్ అయినా చేతి మీద వాటి మీద. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చెన్నై నుంచి విజయవాడ. ఏ కంపెనీ బస్? మార్నింగ్ చాలా సార్లు ఇన్ఫార్మ్ చేసాం. బ్యాక్ సైడ్ లేడీస్ కూడా ఉన్నారు, మీరు చాలా ర్యాష్ గా తోలుతున్నారు అని చెప్పి అడిగితే ఆయన హైవే స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ప్రాబ్లం ఉండదు, రోడ్లు బాగుంటాయని చెప్పారు. బట్ స్టిల్ హీ వాస్ డ్రైవింగ్ ద సేమ్ వే. ఏ కంపెనీ బస్? మార్నింగ్ స్టార్ ట్రావెల్స్. తమిళ తెలుగా? తెలుగు వచ్చా? ఎక్కడి నుంచి వస్తుంది బస్సు? పాండిచేరియా? ఎలా జరిగింది, ఏమన్నా ఐడియా ఉందా?
నా పేరు అకీబ్ జావేద్. ఇది చెన్నైలో ఎక్కాను, గుంటూరు పోతున్నాను. ఇక్కడ సుబ్రహ్మణ్యం దగ్గర యాక్సిడెంట్. ఎలా జరిగింది ఐడియా ఉంది? ఏం ఐడియా లేదు, పడుకుని ఉన్నాం అందరం, అందరూ పడుకుని ఉన్నాం. సో వెహికల్ సౌండ్ వచ్చింది, ఆ టైం అందరు లేచాము. ఇది 2 టైర్ పగిలింది అంటున్నారు, ఎగ్జాక్ట్ గా రీజన్ తెలియదు కానీ టైర్ పగిలింది అంటున్నారు, క్లారిటీ లేదు. అందరూ పడుకుని ఉన్నాం. பேர் பாலாஜி. நான் மார்னிங் ஸ்டார் ரோட் பஸ்ஸில் ட்ராவல் பண்ண பார்த்தீங்கன்னா நைட்டு ஒரு 1 மணிக்கு டைமில் வந்து பார்த்தீங்கன்னா பஸ் கண்ட்ரோலில் இறந்து அப்படியே ஒரு மூமெண்ட் ஆச்சு. அந்த டைமில் என்ன சைட்டுன்னு தெரியாமல் கீழே வந்து ஒரு மேஜர் ஆக்சிடென்ட் இருந்துச்சு. நான் வந்து பாண்டிச்சேரியிலேருந்து வரேன். பாண்டிச்சேரி எங்கே ட்ராவல்? பாண்டிச்சேரியில் தாலுக்கு இந்த இங்கே நெல்லூர் கோசம் நான் போய். ரீசன் எனக்கு தெரியுமா? ஆக்சிடென்ட் ரீசன் என்ன? ரீசன் ஆக்சுவலா டவுன்ல போயிட்டு எனக்கு என்ன ரியாலிட்டின்னு தெரியல. ஒருத்தவங்களுக்கு கை வந்துச்சு, அவங்க சப்போர்ட்டிவ் கோசம் வெளியில இருக்குது. వచ్చింది సార్, ఇంకో కామెంట్స్ ఎక్కడి నుంచి వస్తుంది బస్సు? పాండిచ్చేరి. ఎలా జరిగింది యాక్సిడెంట్? ఆవడ్డం వచ్చిందా? డివైడర్ తగ్గి మీరే తోలుతున్నారా? ఏం పేరు మీ పేరు? వెంకటేశ్వర. నా పేరు పుల్లయ్య, నల్లబోతుల పుల్లయ్య. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవట్లపూడి. పాండిచేరి టు విజయవాడ. సూళ్ళూరుపేట బైపాస్. మీరు డ్రైవరా? నేను సెకండ్ డ్రైవర్ని. రీజన్ ఏంటి? నేను కొనుక్కొని ఉండా. రీజన్ తెలుసా మీకు? ఏమో నాకు తెలియదు, నేను కొనుక్కొని ఉండా. ఏమో ట్రావెల్సా? మార్నింగ్ స్టార్. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 1:30 గంటలకు, సుమారు 1:30 గంటల సమయంలో మార్నింగ్ స్టార్ బస్సు పాండిచ్చేరి నుంచి మన విజయవాడ వెళ్తా ఉంది. ఇందులో సుమారు 34 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అట్లాగే వీరితో పాటు ఒక డ్రైవరు, అతనితో పాటు సెకండ్ డ్రైవరు, క్లీనరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 1:30కి అది అతనికి నిద్ర రావడం వల్ల ఏం జరిగిందో ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ అతనితో మాట్లాడాలి. వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే అతను కొంచెం నిద్రలో ఉన్నాడు, అట్లాగే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చేశాడని చెప్పేసి తోటి ప్రయాణికులు చెప్తా ఉన్నారు. ఈ బస్సు మన సూళ్ళూరుపేట ఎంఆర్ గ్రాండ్ హోటల్ ఉంటుంది హైవే మీద ఆపోజిట్ రోడ్లో టువర్డ్స్ నెల్లూరు, ఎగ్జాక్ట్లీ హైవే మీద ఆపోజిట్ రోడ్డు దిగేసి పల్టీ కొట్టేసింది. ఇందులో సుమారు ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 మంది గాయపడ్డారు. అందులో 2కి మేజర్ ఇంజురీస్ అని. కాకపోతే ఇందులో ఎటువంటి ప్రాణాపాయం అయితే ఏమీ జరగలేదు. సుమారు దీనివల్ల 15 నుంచి 20 మంది వరకు ప్రయాణికులు ఇంజురీస్ పాలయ్యారు. ఇందులో గ్రీవియస్ ఇంజరీస్ ఒక 2కి అవడం వల్ల వారిని ఇక్కడ నుంచి వెంటనే చెన్నైకి SRM హాస్పిటల్కి పంపించడం జరిగింది ఇద్దరిని. అందులో ఒక అతను వచ్చేసి మెయిన్ డ్రైవర్ పక్కన ఉండే క్లీనరు, మెయిన్కి అతనికి లెగ్ ఫ్రాక్చర్ అయిందని తెలిసింది. అట్లాగే ఇక్కడ బ్లీడింగ్ అవడంతో అతన్ని SRM హాస్పిటల్, అట్లాగే ఒక ప్రయాణికుడిని కూడా SRM హాస్పిటల్కి పంపించడం జరిగింది. మార్నింగ్ 1:30 అప్పుడు మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు సూళ్ళూరుపేట దగ్గర ఉన్న ఎంఆర్ గ్రాండ్స్ ఆపోజిట్గా ఆ ప్లేస్కి వెళ్తుండగా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికులు చెప్పడం అయితే మాత్రం డ్రైవర్ అజాగ్రత్త వల్ల ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగినట్టు చెప్తున్నారు. దాదాపు 17 మంది వచ్చారు. 17 మందిలో మాత్రం 2 మాత్రం కొంచెం సీరియస్ అంటే ఏం లేదు, కానీ ఫీమర్ ఫ్రాక్చర్ ఉంది ఒక అతనికి, ఇంకొక అతనికి కూడా ఫీమర్ ఫ్రాక్చర్ ఉంది. ఇనిషియల్గా ఫస్ట్ ఎయిడ్ అంతా చేసాము, బ్లీడింగ్ అంతా కంట్రోల్ చేయించాము, ఫ్లూయిడ్స్ అంతా పెట్టాము. వాళ్ళిద్దరిని అయితే చెన్నైకి ఇమ్మీడియట్గా రెఫర్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కొందరికంతా చిన్న అబ్రేషన్స్, చిన్న కోకుడు గాయాలు, కంట్యూజన్స్, వాపుడు గాయాలు తప్ప వేరైతే సీరియస్ అయితే ఎవరు ఎవరికి ప్రాణాపాయం అయితే జరగలేదు.
ఫస్ట్ ఇద్దరిని అయితే ఇమీడియట్గా చెన్నైకి రెఫర్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళంతా చిన్న చిన్న ఇంజరీస్, వాళ్ళంతా హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి అంటున్నారు. వాళ్ళందరినీ అక్కడ పంపించేయబట్టి మన పోలీస్ వాళ్ళు, ఎస్ఐ సార్ అందరూ ఉండి పంపించడం జరుగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కేకే కళ్యాణ మండపంలో జరిగిన విద్వ కేంద్ర ప్రైవేట్ పాఠశాల 13వ యూనివర్సిటీ వేడుకల్లో నాయుడుపేట ఎంబీఓ మునిరత్నం, శ్రీవేమ విద్యా సంస్థల అధినేత శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను చిన్నతనంలోనే అన్ని విధాల వారి రూపురేఖలను మారుస్తూ వారి అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ 13 ఏళ్లుగా నడుపుతున్న విద్యా కేంద్ర యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నామని, విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటూ విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతున్న విద్వా కేంద్ర ప్రైవేట్ పాఠశాల సిబ్బందిని అభినందిస్తున్నట్లుగా వారు తెలియజేశారు. సో సార్ చెప్పినట్టు 100% రిజల్ట్ సాధిస్తూ, రెండోది సాధిస్తూ ఇప్పుడు ఇక్కడ ఉన్న సార్లు అందరూ కూడా, శ్రీను సార్ అయితేమి, నేనైతేమి, రామిరెడ్డి సార్, మా పిల్లవాడు కూడా ఉన్నాడు. సో అప్పుడు మా పిల్లవాడికి ఏ విధంగా న్యాయం చేయాలి, ఆ అబ్బాయి కూడా అదే విధంగా న్యాయం చేయాలి అనే శ్రీయం ఆలోచించిన వాళ్ళే. ఎల్కేజీ, యూకేజీ, అక్షర, ఆర్ఎంకే పెద్ద పెద్ద స్కూల్స్లో లక్షలు కట్టి, ఎన్ఐటి, తిరుచినాపల్లో కూడా, ఎంటెక్లో కూడా యూనివర్సిటీ టాప్ సాధించేటువంటి విద్యార్థులు విద్వా కేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. సో ఆ చదువు అనేది ఇంపార్టెంట్. మనకి ఎక్కడ చదివాం అనేది ఇంపార్టెంట్ కదా. కార్పొరేట్ స్కూల్స్ ఈక్వల్ టు గుడ్ విల్, ఒక గుడ్ విల్ కోసమే అక్కడ ఉన్నాయి. అంతే, చదువుకోవాలంటే చిన్న చిన్న స్కూల్సే మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడే చెప్పారు సార్ వాళ్ళు, కార్పొరేట్ స్కూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు ఎంపీసీ చదవాలంటే ఐఐటీలో 3.5 లక్ష, 3.5 lakh per annum. జస్ట్ 15,000తో శ్రీ సత్యం జూనియర్ కాలేజీలో 470కి 467 మార్కులు, అంటే 304. కాబట్టి మనకు విద్యా సంస్థ చిన్నగా పెద్దదనేది కాదు, విద్యార్థుల్ని ఇండివిజువల్గా పరిశీలిస్తున్నారా లేదనేది ఇంపార్టెంట్. సార్ చెప్తున్నాడు, శ్రీవేమ విద్యా సంస్థ డైరెక్టర్ సార్ 37 సంవత్సరాల నుంచి ఉన్నాం, అందరం అదే ఫీల్డ్లో ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, క్లాస్ రూమ్లో పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లల్లో మన పిల్లవాడు ఉంటే ఎలా చూసుకుంటామో ఆ విధంగా చూసుకోవాలి పిల్లలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగాల స్వామి కాలనీ వద్ద ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. పోటీల్లో పాల్గొన్న 11 జతల ఎడ్లు. సూళ్లూరుపేట జాతీయ రహదారిపై ఎంఆర్ గ్రాండ్ హోటల్ రోడ్డు ప్రమాదం. అర్ధరాత్రి 1:30 గంటలకు అదుపు తప్పి బోల్తా పడిన మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు. నాయుడుపేటలో కేకే కళ్యాణ మండపంలో విద్వా కేంద్ర ప్రైవేట్ పాఠశాల 13వ యానివర్సరీ వేడుకలు. హాజరైన ఎంఈఓ మునిరత్నం, శ్రీవేమ విద్యా సంస్థల అధినేత శ్రీనివాసులరెడ్డి. ఏవీ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.